హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. ఈరోజు మేము యాపిల్ పికింగ్ కోసమని మా దగ్గరలో ఒక 2 అవర్స్ డిస్టెన్స్లో ఉండే యాపిల్ ఫామ్స్కి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ యాపిల్ పికింగ్ అనేది జరుగుతుంది. మనమే యాపిల్ తోటలకు వెళ్ళి యాపిల్స్ కోసుకొని తినచ్చు, ప్లస్ తెచ్చుకోవచ్చు కూడా. సో ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే ఇక్కడ కాదు, యాపిల్ పికింగ్ వేరే సైడ్ చేస్తున్నారు. ఇప్పుడు పంప్కిన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, లేటుగా వచ్చారన్నారు. దట్స్ ఓకే అనుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక పంప్కిన్ ఆయన కూర్చొని ఉంటే కనుక మా వాడు చూస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ రకరకాల వెరైటీస్ ఆఫ్ పంప్కిన్స్ దొరుకుతాయి. పంప్కిన్స్ ఇక్కడ కేక్స్లో, కప్ కేక్స్లో, కుకీస్లో, పైస్లో ఇట్లా రకరకాల బేకింగ్ ప్రోడక్ట్స్లో వాడతారండి. మన సైడ్ అయితే కనుక బూడిద గుమ్మడి, మంచు గుమ్మడి ఆ రెండే తెలుసు నాకు. కానీ ఇన్ని షేప్స్లో అయితే నేనైతే ఎప్పుడు చూడలేదు మన ఇండియాలో. మీకు ఎవరికైనా ఇప్పుడు సిటీల్లో ఇలాంటి పంప్కిన్స్ కూడా దొరుకుతుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి. చిన్న సైజ్ దగ్గర నుంచి బాగా పెద్ద సైజ్ వరకు అన్ని రకాల పంప్కిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు అక్టోబర్, నవంబర్ సీజన్లలో ఇక్కడ పంప్కిన్స్ అనేవి విపరీతంగా దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఈ హాలోవీన్ అనే ఒక దెయ్యాల పండుగ వస్తుంది కదా, ఆ టైంలో ఈ పంప్కిన్స్ ఎక్కువగా గ్రో అవుతాయి ఇక్కడ. దాని గురించి కూడా ఇంకోసారి నేను చెప్తాను ఇంకో వ్లాగ్ లో. ఈ సైజ్ పంప్కిన్ అయితే కనుక $3 అని చెప్పి పెట్టారండి. $3 అంట. బాగుంది చూడడానికి, బాగా కలర్ఫుల్. వీటి మాయలో పడిపోయి అసలు వచ్చిన సంగతే మర్చిపోయానండి. యాపిల్ పికింగ్ కదా, అక్కడ మా వాడు షంటేస్తున్నాడు అనమాట క్యూలో నుంచుందామని. పదండి వెళ్దాం. 2 సైజుల్లో బ్యాగులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 10 kg బ్యాగు 20 lbs, ఇంకొకటి వచ్చేసి ఒక 6 kg బ్యాగు. సో 10 kg బ్యాగ్ అయితే కనుక $2,500 అంట, $30 అంట. దాన్ని ఇక్కడ బుషెల్ అంటారండి. సో దాన్నే తీసుకున్నాము, ఎందుకంటే కనుక కొంచెం యాపిల్స్ అవి ఎక్కువగానే తీసుకుందామని చెప్పేసి పిల్లలు గోల్ చేస్తున్నారు. ఇంకా వెళ్ళి కోసుకున్నాక లెక్క పెట్టాలి అసలు ఎన్ని వస్తాయి అనేది. అండ్ ఇక్కడ ఇలాగా ట్రాక్టర్లలో హే రైడ్స్ అని జరుగుతాయండి. అంటే మనం సరదాగా ఆ ట్రాక్టర్ ఎక్కితే కనుక అవి మొత్తం ఉండే పొలం చుట్టూతా మనల్ని సరదాగా ఒక 2 రౌండ్లు వేసి అంతా చూపించుకొని వస్తారనమాట. వెళ్తూ ఉంటే కనుక ఒక మందార పువ్వు కనిపించింది, పెద్దదనమాట. ఎంత బాగుందో. మందార పువ్వా, దాసాని పువ్వా అని డౌట్ వచ్చింది. నాకు కామెంట్ చేయండి ఏది కరెక్ట్. యాపిల్స్ కోసే బ్యాగ్ తీసుకొని ఆ కొండపైకి వెళ్తే కనుక అక్కడెక్కడో యాపిల్ చెట్లు ఉంటాయి, పోండి అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను మా పిల్లలు నడుచుకుంటూ కొండపైకి వెళ్తూ ఉన్నాము. అది ఎక్కడా అని ఎత్తుక్కుంటూ. సో ఒక బోర్డు అయితే కనిపించిందండి, అది క్రిమ్సన్ క్రిస్ప్ అనే యాపిల్ వెరైటీ అంట. అదే యాపిల్ని ఆ బోర్డు మీద కూడా పెట్టున్నారు, ఇలా ఉంటుంది అని చూపించడానికి అనమాట. సో ఇంకా స్టార్ట్ చేద్దాం రండి. మరి బ్యాగ్ నింపాలి కదా మరి ఉన్న యాపిల్స్తో. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యాపిల్స్ కోసుకొని మనం ఆ బ్యాగ్ నిండా ఎన్ని యాపిల్స్ వస్తే అన్ని కోసుకొని వెళ్ళొచ్చండి. ఫుల్గా కుక్ చేయొచ్చు కూడా కావాలనుకుంటే. అంతేకాకుండా మనం కాబట్టినన్ని యాపిల్స్ తినచ్చు కూడా. మనం కోసుకుంటూ అలా తింటూ ఎన్నైనా తినచ్చు, అసలు లిమిట్లెస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫస్ట్ ఒక 2 యాపిల్స్కి మాత్రం మా వాడు బ్యాగ్ పెట్టుకొని ఉన్నాడు. తర్వాత ఇంకా అందరూ తినడంలో పడిపోయినారు. బ్యాగ్ నా చేతికి వచ్చేసింది. ఇంకా పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు అని పాట పాడుకుంటూ కడుపులో కొన్ని అండ్ బ్యాగ్ లో కొన్ని యాపిల్స్ వేసుకుంటూ అలా సాగిపోయాము. ఏం చేయమంటారండి, యాపిల్ పికింగ్కి వెళ్తున్నాము అనే ఎక్సైట్మెంట్ లో నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేసాను అనమాట. మరి ఫుల్గా లాగిచ్చేయాలి కదా యాపిల్స్ అన్ని. సో అలా ఊరికే ఉంటే ఊరా పేరా అనుకుంటూ ఉన్న యాపిల్స్ అన్నీ కోసుకొని తింటూ అలా నడుస్తూ చెట్ల లోపల నుంచి ముందుకి బయటికి పక్కకి అలా తోసుకుంటూ పరిగెత్తూ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో మన ఇండియన్స్ చాలామంది కనిపించారండి. చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరితో హాయ్ చెప్పి మాట్లాడేసుకుంటూ అలా సరదాగా గడిపేసామన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని గ్రీన్ యాపిల్స్ ఉండే ట్రీస్ కూడా ఉన్నాయండి. గ్రీన్ యాపిల్తో ఆవకాయ చాలా బాగుంటుంది అని విన్నాను, అందుకని ఒక 2 కోసాను ట్రై చేద్దామని. మొత్తానికి ఏదైతే వ్రతం చెడ్డ ఫలం దక్కాలన్నట్టు ఆ $30 ఒక బుషల్కి ఇచ్చి బ్యాగ్ కొనిన తర్వాత దాన్ని నింపుకోవాలి కదండి మరి. అందుకనే ఫుల్గా నింపేసేసి ఆ బ్యాగుని తీసుకెళ్ళాలని మొయ్యలేక మా వాడు మొయ్యలేకపోతే లాస్ట్కి నేను ఒక చెయ్యేసి నేను మా ఆయన బ్యాగుని మోసుకుంటూ అలా యాపిల్ గార్డెన్లోంచి బయటకు వచ్చాము. అండ్ నేను చెప్పాను కదండి పంప్కిన్స్ సీజన్ కూడా ఇదే అని. సో ఈ పంప్కిన్ ఫామ్ కూడా చూసాము ఒకేసారి. ఇదేంటంటే కనుక పంప్కిన్ ప్యాచ్ అని ఒకటి పెడతారండి ఇక్కడ. ఇదంటే ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎవరైనా సరే ఇంత టికెట్ అని కొనుక్కొని ఎవరికి నచ్చిన పంప్కిన్ వాళ్ళు ఒక పెద్ద కార్ట్లు ఉంటాయి, వాటిల్లో పెట్టుకొని తీసుకెళ్తారు. ఇక్కడ పంప్కిన్స్ వండుకోవడానికే కాకుండా ఇంటి ముందు కూడా ఈ హాలోవీన్ టైంలో పెట్టుకుంటారండి చాలామంది. సో ఈ రకంగా వాళ్ళు ఆల్రెడీ కట్ చేసి పెట్టుంటారనమాట వసతిగా తీసుకొని వెళ్ళడానికి. సో అలా ఒక చుట్టూ తిరిగేసి వెళ్తూ ఉంటే కనుక ఈ ఫామ్ మార్కెట్ అని కనిపించిందండి. అదే మనకు రైతు బజార్ అంటారు కదా, అంటే వాళ్ళు ఆ ఫామ్స్లో ఏమేమైతే కూరలు, పండ్లు, ఇలా పంప్కిన్స్ లేకపోతే ఫ్లవర్స్ ఏవేవైతే వచ్చాయో అవన్నీ కూడా ఈ మార్కెట్లోనే పెట్టుకొని వాళ్ళ సొంత ఫామ్కి సంబంధించినవి అమ్ముతుంటారనమాట.
ఈ టమాటాలు చూసారా నాటు అన్నమాట. ఎంత పెద్దవిగా ఉన్నాయో. అర కేజీ వచ్చేసి 80 రూపాయలు అంటున్నాడు. ఎల్బీ 99 సెంట్స్ అని. గుడ్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఫామ్లో అక్కడే ఆర్గానిక్గా పండినవి మనకు మంచి వర్త్గానే దొరికాయి అనిపించింది. అండ్ ఈ బ్రకోలీ, కాలీఫ్లవరు, క్యాబేజీ, తర్వాత క్యూక్యూంబర్స్ ఇవన్నీ కూడా అక్కడ గ్రో అయినవి అనమాట. వాళ్ళు అక్కడ పెట్టి అమ్ముతారు. అండ్ వీటితో ఈ పంకిన్స్తో వాటితో కేక్స్ అని, కుకీస్ అని ఇలాంటివి కూడా బేకరీ ఐటమ్స్ కొన్ని అమ్ముతుంటారు కొనుక్కునే వాళ్ళకు. అండ్ ఈ హ్యాలోవిన్ కోసంగా రకరకాల పంకిన్స్, డెకరేషన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయండి. సో ఈ హ్యాలోవిన్ వ్లాగ్ కూడా ఇంకొకటి చేసి తప్పకుండా మీకోసం పెడతాను. సో ఈ ఫామ్ మార్కెట్ అంతా కూడా చూసాము, తిరిగాము, ఇంకా అయిపోయింది. ఇంకా ఓపిక నశించింది ఆ రోజు కాసిన ఎండకి. సో ఇంకా కారు ఎత్తుక్కుందామని వస్తే ఫుల్ పార్కింగ్, ఆ రోజు ఫుల్ అనమాట. అక్కడ దాకా యాపిల్స్ మోసుకుంటూ వెళ్ళి కార్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఓకేనండి, మీకు వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఓకే, బాయ్.